వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక వీడియోతో అయితే వచ్చేసా అనమాట. టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదా, చాలా అంటే చాలా లేట్గానే పెడుతున్నాను వీడియోస్. ఏమీ అనుకోకండి, ఎందుకంటే ఆ టైంలో ఫోన్ పాడైందనమాట. అంటే ఈ వీడియోస్ తీసిన తర్వాత ఫోన్ పాడైంది, అందుకే ఇంకా అప్పుడు వీడియోస్ పెట్టడానికి అయితే ఛాన్స్ లేదు. ఇంకా ఫోన్ బాగా అయిపోయిన తర్వాత ఇంకా నాకు అప్పుడు ఇంట్రెస్ట్ పోయిందనమాట వీడియోస్ పెట్టాలని. మళ్ళీ ఇంకా ఈ మధ్య చిన్నగా స్టార్ట్ చేశాను, అన్ని వీడియోస్ అన్నీ బ్యాకప్ తీసుకొని పెడుతూ ఉన్నాను అనమాట. అలా చాలా అంటే చాలా లేట్గానే వస్తున్నాయి వీడియోస్ అయితే. ప్లీజ్ అండి, ఏమీ అనుకోకుండా వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ నచ్చితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము ఊరికైతే బయలుదేరామన్నమాట. ఇది దీపావళి ముందు రోజు ఈవినింగ్ అలా బయలుదేరాము. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయింది. నెక్స్ట్ డే దీపావళి ఉంది కదా, అందుకని చెప్పేసి ఇంకా పువ్వులు పండ్లు అన్నీ తీసుకొని అయితే ఇంటికైతే బయలుదేరామన్నమాట. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. అంటే మాకు నోము ఉందన్నమాట, అందుకని చెప్పేసి ఇంకా నోము కోసం అయితే దీపావళి ముందు రోజు అయితే బయలుదేరాము. యాక్చువల్గా ఎప్పుడైనా 3 days ముందు వెళ్తాను దీపావళికి, కానీ ఇంకా ఈసారి కుదరలేదు. ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉందన్నమాట ముందు రోజు వరకు కూడా, అందుకని చెప్పి ఇంకా కుదరలేదు. ముందు రోజే బయలుదేరి వెళ్ళామన్నమాట. వెళ్ళేసరికి ఇంకా మా అత్తమ్మ బూరెలు కూడా చేసి పెట్టేసింది. నోము కోసం బూరెలు చేస్తారనమాట నోమప్పుడు. ఆ బూరెలు కూడా చేసి పెట్టేసింది నేను వెళ్ళేసరికి. ఇంకా నేను వెళ్ళి వంట అయితే చేసేసాను. అన్నము ఇంకా పప్పు వండానమాట. అన్నం అయితే పక్కన మా అత్తమ్మ వండుతుంది, నేను ఇంకా పప్పు వండేసిన తర్వాత తినేసాము. తిన్న తర్వాత అలా కొన్ని క్రాకర్స్ కాల్చుకొని ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసి పడుకున్నామన్నమాట. ఇంకా తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేవగానే ఇంకా పొయ్యి బండ అంతా మొత్తం క్లీన్ చేసేసి ఇల్లు కూడా తూడ్చేసేసాను. ఇంకా మా అత్తమ్మ అయితే వాకిలి అదంతా ఊడ్చేసి వచ్చేసింది లోపలికి. ఇంకా ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ దేవుని రూమ్ చూపిస్తున్నాను కదా, అది మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. ఊకి తడిబట్ట పెట్టేశాను దేవుని రూమ్లో కూడా. ఇది మా ఇంట్లో ఉన్న ఎల్లమ్మ అమ్మవారు అనమాట. మీకు చాలాసార్లు వీడియోస్లో అయితే చూపించాను, షార్ట్స్లో కూడా పెట్టాను. ఇంకా మా ఇంట్లో స్వయంగా వెలిసిందనమాట. ఇంకా నెక్స్ట్ దీపం అయితే ముట్టిస్తూ ఉన్నాను. ఇక్కడ వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి, అంటే అప్పటికి ఇంకా మా పిల్లలు లేవలేదన్నమాట. ఇంకా మా పెద్దోడు లేస్తే వీడియో తీస్తాడు, కానీ ఇంకా వాళ్ళు లేవలేదు. అందుకని చెప్పేసి అక్కడ కెమెరా కింద పెట్టి కూర్చొని అలా దీపం అయితే ముట్టిస్తూ ఉన్నాను. సెల్ఫ్లో పెడితేనేమో దీపం ముట్టించేది కనిపించట్లేదు, అందుకని చెప్పేసి కింద పెట్టి అలా కూర్చొని అయితే దీపం అయితే ముట్టిస్తూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ ఇది ఇక్కడ ఇక్కడేమో దేవుడి పటాలు ఉంటాయన్నమాట. అక్కడ కూడా దీపం అయితే ముట్టిస్తూ ఉన్నాను. అవి లాస్ట్ టైం వీడియోలో చూస్తే మీకు మా దేవుడి పటాలు అనేవి గోడకి ఒక చెక్క మీద అలా ఉండేటివి. ఇప్పుడు మా అత్తమ్మ ఏంటంటే గట్టులాగా కట్టించుకుందనమాట దేవుని రూమ్లో. ఆ గట్టు పైన మనకి ఇప్పుడు దేవుడి పటాలు పెట్టి అలా అరేంజ్ చేసిందనమాట. నీట్గా ఉంది ఇప్పుడు అలా ఉంటే. ఇంకా లాస్ట్ టైం చెక్క పైన ఉన్నవి అవి వీడియో కూడా చూపించాను. అక్కడ ఏంటంటే ప్రసాదం చేసినా ఏవి చేసినా అసలు పెట్టరాకపోయేది. ఇప్పుడు చూడండి మీకు వీడియోలో అలా గట్టులాగా కట్టించేసింది అనమాట. మంచిగా అక్కడ పటాలు పెట్టేసి ప్రసాదం కూడా పెట్టేయచ్చు అన్నీ అని చెప్పి అలా గట్టులాగా అయితే కట్టించేసింది. అలా దీపం అయితే ముట్టించేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాను అనమాట. వచ్చి టీ అయితే పెట్టేశాను నాకు, మా అత్తమ్మ కోసము. మా మావయ్యకి అయితే పాలు వేడి చేసి పెట్టేశాను. యాక్చువల్గా మా అత్తమ్మ మావయ్య ఇద్దరు ఫాస్టింగ్ అనమాట. నోము రోజు ఫాస్టింగ్ ఉండాలి ఎవరైనా, అలా వాళ్ళిద్దరూ ఇంకా ఫాస్టింగ్ ఉన్నారు. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఓన్లీ టీ పాలు వరకు అయితే పెట్టి ఇచ్చాను. ఆ తర్వాత ఇంకా మా మావయ్య అయితే మామిడి తోరణాలు కడుతూ ఉన్నాడు గుమ్మాలకి. ఇంకా ఈలోపు నేను ఇంకా వంట కూడా చేసేసాను అనమాట. పప్పుచారు పెట్టాను, ఇంకా అలాగే వంకాయ ఆలు టమాటా వండా అనమాట. ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెట్టేశాను, అది కూడా అవుతూ ఉంది. నెక్స్ట్ సాయంత్రము బూరెలు నంచుకొని తినడం కోసము పెసరపప్పు చేస్తారనమాట. ఇక్కడ పెసరపప్పుని కడిగి నానబెడుతూ ఉన్నాను.
నెక్స్ట్ ఇంకా పూలు కుచ్చడం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇది ఒక 2 అవర్స్‌కి ఎక్కువే పడుతుందండి. 2.5 అవర్స్. ఎవ్రీ ఇయర్ నేనే కుచ్చుతాను పూలైతే కంపల్సరీగా. అలా ఇంకా వంట అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పూలైతే కుచ్చడం స్టార్ట్ చేశాను. చాలా పూలు పడతాయండి, పూలదండలు. పటాలకన్నింటికి చాలా పూలు పడతాయి. అలాగే నోము దగ్గరికి కూడా చాలా దండలు పడతాయన్నమాట. అంటే నోము దగ్గర తొట్టెల పెడతారు. ఆ తొట్టెల కోసము 9 ఫ్లవర్స్ అని, లేదంటే 11 ఫ్లవర్స్ కలిపి చిన్న చిన్న దండలు అలా నోము దగ్గర పెట్టే శివుడి ఫోటోకి 21 కుచ్చి పెట్టాలన్నమాట. పుట్ట మీదికి ఒక 21 పూలు కుచ్చి పెట్టాలి. అలా చాలా అంటే చాలా పెట్టాలన్నమాట. ఇంకా గురిగులు ఉంటాయి అక్కడ. గురిగుల కోసము 5 కానీ 7 కానీ పువ్వులు పెట్టి కుచ్చాలి. అలా చాలా అంటే చాలా దండలు కుచ్చేటివి ఉంటాయి. అవన్నీ ఒక 2.5 అవర్స్ అయితే కూర్చొని పూలైతే కట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ మా మావయ్య అయితే కంకణాలు కడుతూ ఉన్నారనమాట, మనకు చేతులకు కట్టుకోవడం కోసము. ఇదిగోండి ఇదే అనమాట తొట్టెల. ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నారు మా మావయ్య. ఫస్ట్ కట్టెలతో ఇలా ఉంటుందన్నమాట. దానికి మామిడి తోరణాలు కట్టి, ఇంకా చెప్పాను కదా 11 ఫ్లవర్స్తో దండలు కుచ్చానని, వాటిని అయితే కడుతూ ఉన్నాడు. టోటల్గా తొట్టెల రెడీ అయ్యాక మీకు చూపిస్తాను నేను. ఆ తర్వాత ఇంకా పూలు కుచ్చడం అయిపోయిన తర్వాత ఇక్కడ లంచ్ అయితే చేస్తూ ఉన్నాము. ఇంకా చెప్పాను కదా మా అత్తమ్మ మావయ్య అయితే ఫాస్టింగ్ ఉన్నారు. ఇంకా మేము తింటూ ఉన్నామన్నమాట. నేను మా వారు పిల్లలు అయితే కూర్చొని తినేస్తూ ఉన్నాము. తిన్న తర్వాత కూడా ఇంకా చాలా పని ఉంటుందండి. నోము అంటేనే అసలు చాలా అంటే చాలా పని ఉంటుంది. నోము కంటే ముందు ఒక 3-4 డేస్ ముందు నుంచి పని స్టార్ట్ అయితే నోము నెక్స్ట్ డే వరకు ఫుల్ పని ఉంటుందండి. ఇంకా అలా ఇంకా మేము తినేసాము. తిన్న తర్వాత పెసరపప్పు నానిపోయిందనమాట. అది కూడా ఇక్కడ పొయ్యి మీద పెట్టేసి ఉడికిస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇంకా బెల్లం పాకం పడుతూ ఉన్నాను. బెల్లం పాకం ఎందుకంటే బూరెలు చేయడం కోసం అనమాట. ఇక్కడ ఇంకా రైస్ పెట్టాను కొంచెం, అది పరమాన్నం వండడం కోసం, ప్రసాదం కోసము. బెల్లం ఎందుకు పాకం అంటే బూరెలు కదా అని చెప్పాను కదా, ముందు రోజు బూరెలు చేసామని చెప్పాను కదా, అవి మేము తినడానికి ప్లస్ అందరికీ పంచడం కోసము అవి చేసామన్నమాట. ఇంకా పండగ రోజే, నోము రోజే చేసే బూరెలు ఏంటంటే దేవుడి దగ్గర పెట్టడం కోసము, ఆ బూరెలు చేయడం కోసం బెల్లం అయితే నానబెట్టి పెట్టాను. ఇంక ఇదేనండి నోము దగ్గర అంతా రెడీ చేసేసి పెట్టేసింది మా అత్తమ్మ. నేనైతే రానండి ఇక్కడికి, అంటే నాకు తెలీదు ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది, అంతా మా అత్తమ్మే చూసుకుంటుందన్నమాట. ఇదిగోండి ఇదే అనమాట తొట్టెల. మా మావయ్య ఇందాక కట్టారు కదా, అదే అనమాట తొట్టెల అంటారు దాన్ని. పూలు ఇక్కడనే కాకుండా దేవుడి పటాలు మా ఇంట్లో హాల్లో చాలా ఉన్నాయండి. ఆ పటాలన్నింటికి కూడా కుచ్చాలన్నమాట. అందుకే చాలా లేట్ అవుతుంది దేవుడి పటాలన్నీ కుచ్చేసరికి. ఇంకా తర్వాత చెప్పాను కదా లంచ్ అయిపోయిన తర్వాతనే ఇదంతా స్టార్ట్ చేసామన్నమాట. ప్రసాదాలు అయితే చేసేసాను, పరమాన్నం వండేసాను, పెసరపప్పు పక్కన పెట్టేశాను. ఇంకా బూరెల కోసం బెల్లం పాకం పట్టాం కదా, ఇక్కడ బూరెలు అయితే చేసేస్తూ ఉన్నామన్నమాట మా అత్తమ్మ నేను కలిసి. ఇవి దేవుడి దగ్గర పెడతామన్నమాట. ఇస్తరంట వేసి అందులో 21 బూరెలు అలా పెట్టాలంట. అందుకోసం అనేసి ఈ బూరెలు చేస్తూ ఉన్నాము. అలాగే ఎల్లమ్మ అమ్మవారు ఉంది కదా, అమ్మవారి దగ్గర కోసం కూడా ఇలా కొన్ని బూరెలు అయితే సపరేట్గా దేవుడి కోసం వరకైతే చేస్తామన్నమాట పండగ రోజే. ఇంకా తర్వాత బూరెలు కూడా చేయడం అయిపోయింది. ఇంక ఇక్కడ బయటకు వచ్చి చూస్తే పిల్లలంతా కలిసి ఆడుకుంటూ ఉన్నారనమాట. మా పిల్లలిద్దరికి మంచిగా ఫ్రెండ్స్ అయితే దొరికారు ఈసారి. ఎప్పుడైనా ఎవ్వరు ఉండరండి, ఎవ్రీ ఇయర్ వెళ్ళినా కూడా ఎవ్వరు ఒక్కరు కూడా కనిపించరు. మా పిల్లలకు బోర్ వచ్చేదనమాట. ఈసారి చాలామంది పిల్లలు ఉన్నారనమాట. ఇంకా వాళ్ళతో మంచిగా ఆడుకున్నారు. ఇంక ఇక్కడ మెయిన్ పని అనమాట ఇది, నోము దండలు తయారు చేస్తూ ఉన్నాము. నా పెళ్ళి కాక ముందుకు కొనుక్కున్నవే, అంటే కొనుక్కొచ్చినవి కట్టుకునే వాళ్ళంట మా అత్తమ్మకిన. ఆ నోముదండలు ఏంటంటే కలర్ పోయేదనమాట. అందుకని చెప్పేసి నా పెళ్ళైన దగ్గర నుంచి ఇలా పట్టుదారంతో నోముదండలు చేస్తామన్నమాట. నేనే తయారు చేస్తాను. మా అత్తమ్మ అయితే ఇలా అవి కట్ చేసి ఇస్తూ ఉంటుందన్నమాట పట్టుదారము. వీటిని నేను దండలాగా కడతాను. అలా నోముదండలు అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు తయారు చేస్తామన్నమాట. మొత్తం 9 నోముదండలు అయితే తయారు చేస్తామన్నమాట చేతికి కట్టుకోవడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ప్లస్ దేవుని దగ్గరికి 21 పెట్టి నోముదండ అయితే పెద్దది తయారు చేస్తానన్నమాట. మా మరిది వాళ్ళు అయితే రాలేదండి నోముకి, వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కుదరలేదు. మా మరిదికి హాలిడేస్ లేవన్నమాట, సెలవు లేదు, అందుకని చెప్పి వాళ్ళు రాలేదు. వాళ్ళకి మాకు అందరికీ కలిపి నోముదండలు అయితే తయారు చేసామన్నమాట.
ఇంకా అవి పక్కన పెట్టేసి ఇంకా మా అత్తమ్మ అయితే నోము దగ్గర అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంది. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా రెడీ అయిపోయాను నేను కూడా. ఇంకా మా అత్తమ్మ కూడా రెడీ అయిపోయింది. పిల్లల్ని కూడా రెడీ చేసేసాను ఇక్కడ. మా అత్తమ్మ రెడీ అయిపోయి దేవుని రూమ్‌లోకెళ్ళి ఇంకా చాలా పనుంటదండి అక్కడ నోము దగ్గర పెట్టేటివి. చెప్పాను కదా! ఇస్తరంట వేసి ఈ ప్రసాదం వండిన ప్రసాదాలు పెట్టి, బూరెలు పెట్టి అలా అన్నీ చాలా పెద్ద పనుంటది. ఇంకా అక్కడ మా అత్తమ్మ అయితే ఆ పని చూసుకుంటూ ఉంది లోపల. నేను ఇక్కడ పసుపు కలిపేసి మా అత్తమ్మకు కూడా పెట్టేశాను. ఆ తర్వాత నేను కూడా పెట్టేసుకున్నాననమాట. ఇదిగోండి ఇలా తయారు చేసేసింది. నేను ఇంకా పసుపు కూడా పెట్టేసుకొని వచ్చేసరికి కూడా మొత్తం ఒక 1 అవర్ అయినా టైం పడతదండి ఇక్కడంతా మొత్తం రెడీ చేయడానికి. ఇంక అక్కడ మొత్తం రెడీ చేసేసింది మా అత్తమ్మ. ఇస్తరంట వేసి అవన్నీ పండ్లు అవన్నీ పెట్టి పూలు పెట్టి అంతా చేసి పెట్టేసిందనమాట. ఇంక ఇక్కడ నోము కోసము నోము అనేది పంతులు వచ్చి చేయాలండి. కానీ మా ఊర్లో చాలామంది నోముకుంటారు. అందుకని పంతులు అస్సలు దొరకరండి. ఉన్న ఇద్దరో ముగ్గురో ఉన్నారు పంతులు అంతే మా ఊర్లో. ఆ ముగ్గురు పంతులు కూడా అందరి ఇండ్ల పంటి పోయి నోము కథ చదువుతారనమాట. ఇంకా వాళ్ళు మన పంతుల కోసం వెయిట్ చేసేసరికి నైట్ 11 12 అవుతుంది. ఇంకా అప్పటి వరకు ఉండలేం కదా అనేసి మేము ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఫోన్లో పెట్టుకొని నోము అయితే చేసుకుంటూ ఉన్నామన్నమాట. అందుకని ఈ ఇయర్ కూడా ఫోన్లో కథ పెట్టుకొని నోము చేసుకుంటూ ఉన్నాము. దాన్ని ఫోన్ని స్పీకర్కి కనెక్ట్ చేస్తూ ఉన్నారు అక్కడ మా పిల్లలైతే. మంచిగా సౌండ్ వస్తుందని చెప్పేసి స్పీకర్ తీసుకొచ్చాము మేము. ఆ స్పీకర్కి కనెక్ట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే దీపం అయితే ముట్టించి నోము స్టార్ట్ చేయాలి కదా! అందుకని చెప్పి మా అత్తమ్మ మామయ్య దీపం ముట్టించి హారతి ఇచ్చి అలా హారతి కాదు దీపం ముట్టించి అగరబత్తీలు కూడా చూపించి అలా నోము అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా దీపం ముట్టించిన తర్వాత ఇక్కడ కంకణాలు అయితే కడుతూ ఉంది మా అత్తమ్మ చేతికి. చేతిలో అలా కొబ్బరికాయ పట్టుకొని కంకణం అయితే కట్టుకోవాలంట. అందుకని చెప్పేసి అందరి చేతికి కొబ్బరికాయ ఇచ్చి ఇక్కడ కంకణాలు అయితే కడుతూ ఉంది. ఇంకా మా వారికి ఆ రోజు ఆఫీస్ ఉందండి. ఇంకా తనైతే వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా నోము అంటే పూజ స్టార్ట్ అయ్యే టైంకి ఇంకా ఫ్రెషప్ అయిపోయి రెడీ అయ్యి వచ్చారనమాట లోపలికైతే రూమ్లోకి. ఇంకా మా వారికి అయితే నేను కట్టేస్తూ ఉన్నాను ఇక్కడ కంకణము. ఇంకా నెక్స్ట్ నోము అయితే స్టార్ట్ అయిందండి ఇక్కడ. ఫోన్లో ఆన్ చేసామని చెప్పాం కదా! ఇంకా ఫోన్ సౌండ్ పెడితే మనకి యూట్యూబ్లో కాపీరైట్స్ వస్తాయి కదా! అందుకని చెప్పేసి ఫోన్ సౌండ్ అయితే ఏం వినిపించట్లేదు. నేను వాయిస్ ఓవరే ఇస్తూ ఉన్నాను ఇక్కడ. ఇక్కడ ఫోన్లో చెప్పినట్టుగా అంటే నోము ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం క్లియర్గా చెప్తూ ఉంటే ఇక్కడ మా అత్తమ్మ మావయ్య చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మేమైతే వెనకాల కూర్చున్నాము వాళ్ళు చేస్తూ ఉంటే. ఒక 1 అవర్ వరకు ఉండే అనమాట ఆ వీడియో. ఆ 1 అవర్ వీడియో పెట్టి చేశాము. ఇంకా 1 అవర్ అయితే పట్టింది నోము చేయడానికి. పంతులు వచ్చి చేసిపోతే అయితే టూ మచ్ అండి. 5 నిమిషాలలో కంప్లీట్ చేసేసిపోతారు. అసలు ఏంటో అనిపిస్తుంది నాకు. 4 డేస్ 5 డేస్ నుంచి పని చేసుకొని ఇంట్లో అంతా క్లీన్ చేసి పెట్టి పొద్దున్నుంచి ఫాస్టింగ్ ఉండి ఇలా నోము చేసుకుంటే నోము చేద్దామని చూస్తే పంతులు ఏంటంటే 5 నిమిషాల్లో వచ్చి మంత్రాలు చదివేసి నోము అయిపోయింది పూజ అయిపోయింది అని చెప్తారనమాట. అస్సలు నచ్చదు నాకు. ఇంకా దాని బదులు ఫోన్లో పెట్టుకొని ఇలా చేసుకుందే బెటర్ అనిపించింది నాకు కూడా. ఇంక ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి అలా పూజ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాము. నోము అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నామన్నమాట ఇక్కడ. యాక్చువల్గా ఈ వీడియో నిన్ననే అప్లోడ్ చేశానండి. కానీ ఏంటో తెలియదు యూట్యూబ్ అయితే రిమూవ్ చేసేసింది. ఎందుకు అంటే మా పిల్లలు క్రాకర్స్ కాల్చేది తీసి పెట్టానన్నమాట. అక్కడక్కడ కొంచెం కొంచెం క్లిప్ అయితే యాడ్ చేశాను. పిల్లలు క్రాకర్స్ కాల్చడం డేంజర్ అని చెప్పేసి ఇలా మెయిల్ అయితే వచ్చింది. యూట్యూబ్ అయితే ఆ వీడియోని రిమూవ్ చేసేసింది అనమాట. అందుకని అదంతా తీసేసి క్రాకర్స్ కాల్చిందంతా పిల్లలు క్రాకర్స్ కాల్చేసిందంతా తీసేసి వీడియో అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఈరోజు. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది పూజ అంతా. ఆ తర్వాత ఇంకా మా అత్తమ్మ మావయ్య ఫాస్టింగ్ ఉన్నారు కదా! ఇంకా తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని ఒక పొద్దు అయితే విడిచారనమాట. ఇంకా వాళ్ళు లోపల బూరెలు తింటూ అన్నం అయితే తింటూ ఫాస్టింగ్ విడుస్తూ ఉన్నారు. మేమైతే బయట పిల్లలతోటి మేము క్రాకర్స్ అయితే పిల్లలకు కాల్పించుకుంటూ మేము కూడా క్రాకర్స్ అయితే కాలుస్తూ ఉన్నాము.
ఇదిగోండి ఇక్కడ పిల్లలు కాలుస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు కనపడకుండా అలా ప్యాచ్ లాగా అయితే పెట్టాననమాట. కొన్ని క్లిప్స్ చాలానే ఉండే పిల్లలు కాల్చేటివి. అవన్నీ తీసేసా అనమాట. తీసేసి మళ్ళీ ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను వీడియోని. డబల్ పని అయిపోయిందనమాట ఈ ఎడిటింగ్‌కి. ఇంకా అలా క్రాకర్స్ కాల్చేసి లోపలికైతే వచ్చేసాము. వచ్చి డ్రెసెస్ అది మార్చేసుకొని డిన్నర్ అయితే చేసేసామన్నమాట. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత కాసేపు టీవీ చూసి ఇంకా ఆ తర్వాత పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేచి ఇల్లు అది క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయితే వచ్చేసాను. స్నానం కూడా చేసేసి వచ్చి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసుకొని తినేసాము. పూరీలు చేసి ఆలుది ఉంటుంది కదా, అది చేసేసి ఫస్ట్ మేము అందరం పూరీలు అయితే తినేసాము. ఆ తర్వాత ఇంకా ఇక్కడ చికెన్ ఫ్రై చేశాను. ఇంకా కుక్కర్లో అయితే మటన్ అయితే ఉడుకుతూ ఉంది. నెక్స్ట్ అన్నం కూడా వండేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారో అని చెప్పి బయటికైతే చూడ్డానికి వస్తే ఇంకా మళ్ళీ బాంబులు అయితే కాలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ బాంబులు కాల్చే క్లిప్ కూడా అయితే ఇక్కడైతే వీడియో అయితే పెట్టట్లేదు. మార్నింగ్ లేవగానే స్టార్ట్ చేసేసారనమాట బాంబులు కాల్చడము. ఇంకా అదైతే అందుకే ఆ వీడియో క్లిప్స్ అయితే ఏం పెట్టలేదు. ఇంక ఇక్కడ మా అత్తమ్మ అయితే వర్క్ చేసుకుంటూ ఉంది. వర్క్ స్టార్ట్ చేసేసిందనమాట, పని చేసుకోవడము. పిల్లలైతే చెప్పాను కదా, బయట ఆడుకుంటూ ఇంకా వాళ్ళ వేరే ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. ఆ ఫ్రెండ్స్తో ఆడుకుంటూ మళ్ళీ ఇలా ఏవేవో జోక్స్ వేసుకుంటూ అలా ఆడుతూ ఉన్నారు. చెప్పాను కదా మటన్ కుక్కర్లో ఉందని. ఇక్కడ ఇంకా మటన్ కూడా కంప్లీట్ అయ్యింది వండడము. ఇదిగోండి, ఎక్కువైతే ఏం తెచ్చుకోలేదండి. మా ముగ్గురు మట్టుకే, మా అత్తమ్మకు మా మావయ్యకు నా వరకు అంతవరకే తీసుకొచ్చుకున్నాము. మా వారైతే తినట్లే అనమాట. ఆ రోజు నుంచి కార్తీక మాసం స్టార్ట్ ప్లస్ హనుమాన్ పూజ చేసుకుంటూ ఉన్నారు మా వారు. ఆ రోజు నుంచే స్టార్ట్ అనమాట. అందుకే ఇంకెక్కువ అయితే తెచ్చుకోలేదు నాన్ వెజ్. ఇంకా మా పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఆడుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నారనమాట గ్రౌండ్లోకి. చెప్పాను కదా, మా అత్తమ్మ అయితే వర్క్ స్టార్ట్ చేసేసింది. ఇది బెడ్షీట్ల కోసము అచ్చు అంటారనమాట. దీంతో బెడ్షీట్స్ అయితే తయారవుతాయి. ఆ అచ్చు అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకుంది. ఇంకా తర్వాత మేము లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. నైట్ మళ్ళీ క్రాకర్స్ అయితే కాల్చారనమాట. ఇది నెక్స్ట్ డే మళ్ళీ అనమాట. దీపావళి నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే అనమాట ఇది. ఇంకా ఈవినింగ్ వరకు ఉన్నాము. యాక్చువల్గా ఫ్రైడే దీపావళి అయ్యింది కదా, సాటర్డే ఉన్నాము. సండే ఈవినింగ్ బయలుదేరనమాట. 5కి అట్లా బయలుదేరాము ఊరి నుంచి. ఇంకా ఇంటికి వచ్చేసరికి 6:30 అలా అయ్యింది. రాగానే వచ్చేసి ఫస్ట్ అయితే వంట అది స్టార్ట్ చేసేసి వండుకొని తినేసామన్నమాట. ఇదిగోండి, ఇంటికైతే వచ్చేసాము. 6 అలా అయిపోయింది, 6:30 అలా అయ్యింది. చెప్పాను కదా, రాగానే ఇంకా వంట స్టార్ట్ చేసుకొని తినేసాము. తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఎక్కడికి అనుకుంటున్నారా, మూవీకి అయితే వెళ్తూ ఉన్నాము. యాక్చువల్గా 5 days ముందే టికెట్స్ అయితే బుక్ చేశారనమాట మా వారు. అందుకని చెప్పేసి మూవీ టైం అయిందని చెప్పేసి బయలుదేరి వెళ్తూ ఉన్నాము. ఏ మూవీ అంటే లక్కీ భాస్కర్ ఉంది కదా, ఆ మూవీ అనమాట. లక్కీ భాస్కర్ రిలీజ్ అయిన టైంలో 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి. లక్కీ భాస్కర్, అమరన్, ఇంకొకటి ఏదో కిరణ్ అబ్బవరం మూవీ ఏదో రిలీజ్ అయింది. 3 సినిమాలు చాలా బాగున్నాయి అంట. కాకపోతే మా వారైతే ఈ లక్కీ భాస్కర్ బుక్ చేశారనమాట. పర్లేదు, సినిమా అయితే బాగుంది. ఇది కూడా కొంచెం అంటే మ్యాథ్స్ అలా అంటే షేర్స్ అవి ఐడియా ఉన్న వాళ్ళకైతే సినిమా అయితే బాగా అర్థమవుతుంది అనమాట. నాకు స్టార్టింగ్లో ఫస్ట్ అర్థం కాలేదు సినిమా. తర్వాత బయటకు వచ్చాక మా వారైతే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అంటే షేర్ మార్కెట్లో పెడితే ఎలా ఉంటుంది ఏంటి అది ఇది అని చెప్పేసి, అలాంటి మూవీ అనమాట అది. అందుకని చెప్పి ఇంకా కొద్దిగా అర్థం కాకపోతే మా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా అర్థమైపోయింది అనమాట. మూవీ అయితే బాగుంది. మూవీ అయితే అంటే తెలివిగా ఇలా ఉన్నాడు హీరో అనేది బాగా ఉంది. సినిమా అయితే మంచిగా ఉంది. ఇంకా దీనికంటే అమరన్ అయితే సూపర్గా ఉందంట. చాలామంది అయితే ఆ సినిమా చూసి ఏడుస్తూ ఉన్నారు. ఇంకా ఆ మూవీ చూడాలి అనుకుంటున్నాను. చూద్దాం, థియేటర్లో కాకపోయినా ఎందులోనో నెట్ఫ్లిక్స్లోనో అమెజాన్లో ఎందులోనో వస్తుంది కదా, వచ్చినప్పుడు చూద్దాంలే అనేసి ఇంకా ఊరుకున్నా అనమాట. ఇది అనమాట మూవీ. ఇంకా చూసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ విధంగా మా దీపావళి సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగాయండి. మీ అందరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.